క్లియర్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అన్నదమ్ములు ఎలా ఉంటారో, రియల్ లైఫ్లో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటారో, దోస్తులు ఎలా ఉంటారో, పైసల కోసం ప్రేమ చేసుకోండి, కానీ దుష్మన్ కావద్దు. నాకు తెలిసిన కాడికి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు మారాలి, చేంజ్ కావాలి. ఎందుకంటే ఒక సినిమా లెక్క చూడాలి. పైసా ఇంపార్టెంట్ కాదు, మనుషులకి ప్రేమ ఉండాలి, అది ఇంపార్టెంట్. అలాంటి పైసల దగ్గర పోతే మనిషి ఎంత మంచోడు చెడ్డోడు అవుతాడని చూపించింది సినిమా. అలా కావద్దు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. అందరు బాగుండాలి, మనస్ఫూర్తిగా దుష్మన్ కావద్దు. సినిమా మొత్తం బ్లాక్ బస్టర్. ముందే కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా బాగుంది, సూపర్. ఫైట్ సీను ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి ఒకటి ఎగరేస్తే అవతల నుంచి ఇంకోటి ఎగరేస్తాడు, మధ్య నుంచి అవతలకి ఎగరేస్తాడు. నిజంగా మామూలుగా లేదు. లాస్ట్ క్లైమాక్స్ 30 నిమిషాలు ఫైట్ సీన్ మాత్రం నిజంగా థియేటర్ మొత్తం దద్దరెళ్ళిపోయింది బై ఆన్ స్క్రీన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా అంటే చాలా ఎక్స్పీరియన్స్, చాలా ప్రమోషన్ చేశారు కదా సినిమాకి. సినిమాలో ఏంటంటే వెయిట్ ఎంత స్టోరీలో లేకపోయినా సరే క్యారెక్టర్స్లో మాత్రం చాలా అంటే చాలా వెయిట్ ఉందన్న. ఇంకా మంచు మనోజ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం చించి చెండాడిచ్చారు. చాలా అంటే చాలా బాగుంది మంచు మనోజ్ గారి యాక్టింగ్ కానీ, పవర్ఫుల్ రోల్ ఇలాగే తీశారనమాట. ఇంకా రానా రోహిత్ గారు కంబ్యాక్ అనుకోవచ్చు, ముగ్గురికి కంబ్యాక్ కన్నా. బట్ సినిమా పరంగా చెప్పాలంటే ఓకే, ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురు కూడా. ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ అయితే మాత్రం ఇంటర్వెల్లో క్లైమాక్స్లో మాత్రం ఒక కాగితరమ్మ ఒక గంగంతలు చూపించారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ ఏదైతే స్టోరీ రొటీన్గా ఉన్నా సరే స్క్రీన్ మీద కొంచెం మాయ చేయాలనుకున్నా, అది కరెక్ట్గా వర్కౌట్ కావాలని చెప్పాలి. బట్ ఇందులో ఎలివేషన్స్ కోసం, మాస్ ఫైట్స్ కోసం మాట్లాడితే ఫస్ట్ హాఫ్ అంతా ముగ్గురు ఎరగదీసేస్తారు. బట్ సెకండ్ హాఫ్ అంతా ఒకరితో ఎవరెవరు సపరేట్గా ఉంటుంది అనమాట. బట్ మంచు మనోజ్ గారు అండ్ నారా రోహిత్ గారు క్యారెక్టర్స్ అయితే మాత్రం సూపర్ అనమాట. యాక్టింగ్ కానీ ఎలివేషన్స్ కానీ ఎరగదీసేసాడు. ఆ విషయంలో మాత్రం ఇద్దరు చాలా బాగా డీల్ చేయడు. అలాగే శ్రీనివాస్ గారు యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే, మాస్ ఎలివేషన్ కోసం మాట్లాడుకున్నా సూపర్ అనమాట. అలాగే శంకర్ గారి కూతురు మాత్రం సాయిపాలి అనుకోవచ్చు, యాక్టింగ్లో కానీ డ్యాన్స్లో కానీ ఎరగదీసేసింది. బట్ సాంగ్స్ యావరేజ్గా ఉన్న మాత్రం బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నా. బ్యాక్గ్రౌండ్ సూపర్ అన్న. బట్ ముగ్గురు కొంచెం ముఖ్యంగా నారా రోహిత్ గారి క్యారెక్టర్ అండ్ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం సూపర్ ఉందన్నమాట. నిజంగా చాలా మందికి గూస్ బంప్స్ వస్తాను క్యారెక్టర్ వాళ్ళు వచ్చిన ప్రతి మినిట్ కూడా. బట్ శ్రీనివాస్ గారి క్యారెక్టర్ చాలా ఒదిగి ఎదుగుతుంది అనమాట. సో ముగ్గురు కూడా చాలా అంటే చాలా బాగా నటించారు. బట్ ఇంటర్వల్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ ఫైట్కి నిజంగా ఒక కాతిరమ్మ కొడుకు వచ్చి అనుకోవచ్చు. అలాగే క్లైమాక్స్లో బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ ఎంతైతే ఉందో స్కిల్స్ మొత్తం చూపించాడు. బట్ ముగ్గురు కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. మరీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీకి అని చెప్పుకోలేం కానీ కంబ్యాక్ అనుకోవచ్చు ముగ్గురు కూడా. బట్ ముగ్గురు యాక్టింగ్లో ఉన్నారు. మంచి మనకి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకుంటున్నాను. ఇట్స్ ద బెస్ట్ అనమాట సినిమాకి అనమాట. విలన్గా చూసేసరికి నేనైతే చాలా డైహార్డ్ ఫ్యాన్ అయిపోయినా. అతనికి చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారండి. ప్రాణం పెట్టి తీశాడు మంచు మనోజ్ గారు. సో మీరైతే మంచి కంబ్యాక్ అయ్యారు. మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది విలన్గా ట్రై చేయండి. యాజ్ ఎ ఫ్యాన్గా మీకు అడ్వైజ్ ఇస్తున్నా. సో జగత్ బాబు తర్వాత మీరే సెకండ్గా అంటే విలనిజంగా అంటే టఫ్ ఫైట్ ఇస్తారండి మీకు. భైరవం ఈ ముగ్గురు పెంచారు. మల్టీ స్టారర్కు గౌరవం, ఆడియన్స్ చేయాలి గారాబం. ఇలా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. ముగ్గురిని హ్యాండిల్ చేయడం అంటే